అక్క నానా అక్క బావ వచ్చారు. బాగున్నావా? చాలా బాగున్నానక్క. బావగారు బాగున్నారా? ఫైన్ ఫైన్. రండి ఇంట్లోకి వెళ్దాం. రండి. నానా నానా అక్క బావ వచ్చారు. త్వరగా రండి నానా. అమ్మా అక్షయ బాగున్నావు తల్లి? నేను బాగున్నాను నాన్న. అక్షయ బాగున్నావా? బాగున్నారా బాబు? బాగున్నానండి. మావయ్య గారు, నాకు ప్రమోషన్ వచ్చింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఈరోజే ఆఫీస్లో జాయిన్ అయ్యాను. అవునా? శుభాకాంక్షలు అల్లుడు గారు. నాకు చాలా సంతోషంగా ఉంది. డబుల్ కంగ్రాట్స్ బావగారు. థ్యాంక్ యూ నాని. మావయ్య నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ బావా, సంతోషంగా ఉండండి. మీరు ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మావయ్య గారు. అక్షయ, ఆ స్వీట్స్ అలా ఇవ్వు. ఇవ్వండి. తీసుకోండి. థ్యాంక్ యూ బావగారు. తీసుకోండి మావయ్య, తీసుకోండి. తిను బాబు. కంగ్రాట్స్ బావగారు. అక్షయ, నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం. అల్లుడు గారికి ప్రమోషన్ వచ్చింది. అదేం కాదమ్మా, ఆయన హార్డ్ వర్క్, సిన్సియారిటీ మాత్రమే ఆయనకి ప్రమోషన్ వచ్చేలా చేసింది. నో 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 నో, అత్తయ్య గారు చెప్పిందే కరెక్ట్. ఈ క్రెడిట్ అంతా నా భార్య అక్షయ్కే దక్కాలి. అక్షయ్ నిజంగా నా జీవితానికి అదృష్ట దేవత. మీలాగా ఎంతమంది భార్య గొప్పతనాన్ని పొగుడుతారు చెప్పండి. అందుకే ఇంటర్లుణ్ణి గుండెల్లో లక్ష్మీదేవిని నిలుపుకున్న శ్రీనివాసుడితో పోల్స్తారు. అక్షయ, నిన్నింతలా ప్రేమించే భర్త దొరకడం నిజంగా నీ అదృష్టం అక్షయ. నాకెలాగో ఆ అదృష్టం లేదు. నువ్వైనా సంతోషంగా ఉండమ్మా. నా గొప్పతనం మీకు అర్థమవుతోంది అత్తయ్య గారు, కానీ అక్షయ్కి అర్థం కావట్లేదే. వేరు కాపురం పెట్టడానికి ఒప్పుకుంటే చాలు, అక్షయ్ని మహారాణిలా చూసుకుంటాను. అక్షయ, అల్లుడు గారు చెప్పేది వినొచ్చు కదా. ఏయ్, అక్షయ్ ఇష్టం లేదని చెప్తుంది కదా, మధ్యలో నీ రాయబారాలేంటి? అయినా మీరేంటండి, కూతుర్ని అల్లుడితో సంతోషంగా ఉండమని చెప్పకుండా అత్తారింట్లో అందరికీ పని మనిషిలో ఉండమని మరీ చెప్తారేంటి? చూడక్షయ, నా మాటలు నీకిప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ నేను చెప్పినవన్నీ నిజం. అల్లుడు గారి మాటని కాదనుకో. అమ్మా, నీకు తెలియంది కాదు, నాన్న మాటని నేనెప్పుడూ కాదనలేదు. ఇప్పుడు మొదటిసారి కాదంటోంది ఈ విషయంలో మాత్రమే. నా మెట్టినింటి వాళ్ళని వదిలే నేను వేరే కాపురం వెళ్ళి సంతోషంగా ఉండలేనమ్మా. దయచేసి మళ్ళీ దీని గురించి మాట్లాడకమ్మా. అది కాదక్షయ, ఈ కాలంలో ఏ ఆడపిల్లైనా వేరు కాపురం అంటే ఎగిరి గంతేస్తుంది. మరి నువ్వెందుకు ఒప్పుకోవడం లేదో నాకు అర్థం కావట్లేదు. అల్లుడు గారికి ఆ ఇంట్లో ఉండడానికి కొంచెం కూడా ఇష్టం లేదని చెప్తుంటే నువ్విలా మొండిగా వాదించి కట్టుకున్న భర్తని బాధ పెట్టడం ఎంతవరకు న్యాయమో ఆలోచించు. భర్త సంతోషంగా లేనప్పుడు ఏ భార్య సంతోషంగా ఉండదు. ఆలోచించుకో. ఏయ్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నాకు అర్థమైంది కాబట్టే అక్షయ్కి అర్థం అయ్యేలా చెప్తున్నాను.
భర్త మనసు బాధ పెట్టకుండా అర్థం చేసుకుని కలిసి బ్రతకడమే కట్టుకున్న భార్యకి అందం. ఇక ఇలాగే నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్లను పట్టుకుని కూర్చుంటే మాత్రం భర్తతో కలిసి సంతోషంగా బ్రతకడం జరగదండి. ఏయ్ నిన్ను ఆగండి నాన్న. నువ్వు ఊరుకోమ్మా. ఇది అసలు మనిషే కాదు. మీకు మంచి చెప్తున్నట్టు నటిస్తూ దాని కోరికలన్నీ మీ మీద రుద్దడానికి ప్రయత్నిస్తుంది. లేదు నాన్న, అమ్మ ఏం చెప్పాలనుకుంటుందో అది చెప్పింది. అందులో తప్పే ఉంది. ఎవరేం చెప్పినా ఏం చేసినా నేనేం చేయాలో, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో అన్నది నా ఆలోచన మీదే ఆధారపడింది. వేరు కాపురం వెళ్ళకూడదు అనేది నా నిర్ణయం. అత్తయ్య గారు, నా కారణంగా మీరెందుకు గొడవ పడతారు? అక్షయ్ తన నిర్ణయం చెప్పింది కదా. ఈ విషయం ఇంతటితో వదిలేస్తే మంచిది. అక్షయ, వేరు కాపురం వెళ్ళాలనేది నీ సంతోషం కోసమే. అతి త్వరలో అది నీకు అర్థం అవుతుంది. అలాంటి ఒక రోజు మన జీవితంలో ఎప్పటికీ రాదు. ఇక చాలు తల్లి, పొద్దుపోయింది. శ్రావణి శైలజ కూడా పడుకున్నారు. నువ్వు వెళ్ళి పడుకో. చాలు. పర్లేదమ్మమ్మా, మీరు తిరగండి. చాలు తల్లి. పర్లేదమ్మమ్మా. ఇక చాలు తల్లి. రండత్తయ్య. అత్తయ్య గారు వచ్చారు. పర్లేదు, మీరు తిరగండి. పెద్దవాళ్లను సేవించుకోవడం అంటే సాక్షాత్తు ఆ భగవంతుణ్ణి సేవించుకున్నట్టే అంటారు. నీ మంచి మనసుని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అక్షయ. నిజమే మంజుల. నేను కొలిచిన దేవుళ్లలో ఏ దేవుడు కరుణించాడో గాని నిలువెత్తు సంస్కారం నా మనవడికి భారీగా ఈ ఇంట్లో అడుగుపెట్టింది. చాలమ్మా. అబ్బాబాబాబాబా, లే లే. ఆడపిల్లంటే నీలాగే ఉండాలమ్మా. నువ్వెప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలి. మంజులా, బావగారు, ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటమ్మా అది? చెప్తాను బావగారు. అక్షయ, రాజాని పిలువమ్మా. ఏవండి, ఏవండి? ఏంటి అక్షయ? రాజా వచ్చాడుగా, ఇప్పుడు చెప్పు చిన్న కోడలా. ఏం లేదత్తయ్య, రాజాని అక్షయ్ని మన ఇంటికి విందుకు పిలుద్దామని వచ్చాను. రాజా, అక్షయ్ని తీసుకుని తప్పకుండా మన ఇంటికి భోజనానికి రావాలి. వస్తావు కదూ? ఇలా అడుగుతున్నానని ఏమనుకోకమ్మా. ఇలా ఆహ్వానిస్తున్నట్టు మోహన్కి తెలుసా మంజులా? తెలుసు బావుగారు. మరి మోహన్ దీనికి ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నారు బావుగారు. కొత్త జంటని ఇంటికి ఆహ్వానించి విందుకు ఏర్పాటు చేయడం మన బాధ్యత. రాజా ఒప్పుకుంటే సంతోషంగా ఏర్పాటు చేసుకో అని చెప్పారు.